ఎవడో నాకు ప్రార్థన చేస్తాడు, ఎవడో నాకు తగ్గిపోయిద్దని చెప్పేసి అనుకోవటం భ్రమ. గుర్తుపెట్టుకో. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్లెక్సీల మీద ఏమంటారు, స్వస్థతల విషయమై రోగులకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడు అని అంటారు. వాడి బొంద. నేను అంటాను, దేవుడు వచ్చింది స్వస్థతలు పరచడానికి కాదు, ఆయన సువార్తను వెదజల్లటానికి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిలో ఉన్న రోగులందరినీ బాగుపరచమని చెప్పనా దేవుడు. మరి రోగాలు ఎలా తగ్గుతాయి? ఎలా తగ్గుతాయి రోగాలు? 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీకి ఎలా తగ్గింది రోగము? యేసు పట్ల విశ్వాసం ఉంచటం వలన రోగం తగ్గింది. ఎంతో మంది కుష్ఠు రోగులు, 10 మంది కుష్ఠు రోగులు యేసు ప్రభు పట్ల విశ్వాసం ఉంచటం వలన వారికి వారి రోగము తగ్గింది. అంతేగాని ప్రత్యేక ప్రార్థనలు యేసయ్య చేయాల. ఓకే, రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు రోగుల కొరకు యేసయ్య చేయాల. సపరేట్ గా ఒక టైం చూసుకొని వీళ్ళందరి రోగాలు బాగుపడాలి తండ్రి అని దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారు మొరపెట్టాల. గుర్తుపెట్టుకో, నీ విశ్వాసమే. యేసు పట్ల నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉంటావు, యేసు పట్ల నువ్వు ఎంత బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటావో, యేసు పట్ల నువ్వు ఎంత శక్తివంతమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటావో, ఆ విశ్వాసమే నీ రోగాన్ని కుదురుస్తుంది, ఆ విశ్వాసమే నేను బాగుపరుస్తుంది, ఆ విశ్వాసమే నీకున్న రోగాన్ని తొలగిస్తుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. ఇది వాస్తవం. దేవుని బిడ్డలు, ఒక మాట నన్ను కూడా చెప్పుకొనివ్వండి. దేవుడు నన్ను ఇక్కడికి నడిపించింది మీ రోగాలు బాగు చేయడానికో, లేదు మిమ్మల్ని ఆశీర్వదించటానికో, లేదు మరొక విధంగా కానే కాదు. దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టింది, దేవుడు నన్ను ఇక్కడికి పంపించింది ఆయన సువార్తను ప్రకటించమని, దేవుని రాజ్య సువార్తను ప్రకటించమని, పరలోకపు రాజ్య సువార్తను ప్రకటించమని. దారి తప్పిపోతున్నారు నా ప్రజలు, వెళ్ళి నా మాటలు వారికి ప్రకటించి, నా మాటలు వారికి బోధించి, నా రాజ్య సువార్తను వారికి బయలుపరిచి సిద్ధపాటు చేయని చెప్పేసి మాత్రమే నన్ను ఇక్కడ తీసుకొచ్చాను. నీ రోగాన్ని నేను బాగుపరచలేను, నీ వ్యాధిని నేను బాగుపరచలేను. నీ రోగము బాగుపరచబడాలంటే, నీ వ్యాధి పోవాలి అంటే నువ్వు యేసు పట్ల విశ్వాసం ఉంచాలి, యేసు పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే కలిగి ఉంటావో తప్పక నీకు దేవుడు స్వస్థతనిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరొకసారి ప్రకటిస్తున్నా,